ఉపయోగకరం. అన్నకి నాకు ఒకేసారి పరిచయం అయింది. ఒక మీటింగ్‌లోనే పరిచయం అయ్యింది. అంటే దేవుని యొక్క ప్రేమ ఇప్పటికీ వదిలిపెట్టలేదు అన్న నన్ను. ఒకసారి మాట్లాడతానంటే రా అన్న మా సంఘంలో ఉన్న ప్రజలు కూడా ఉంటారన్న. అది మా సంఘానికి ఆశీర్వాదకరం అనగానే వెంటనే అన్న తన ప్రేమతోటి మన మధ్యకొచ్చాడు. అన్నకు వందనాలు. అన్న స్టేజ్ మీదకొచ్చి మనతో వాక్యం పంచుండగా మనమందరము ఆ వాక్యాన్ని శ్రద్ధ కలిగిందాం. ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, నేను ఇప్పుడు చెప్పమన్నాను కాబట్టి మీరు స్తోత్రం చెప్పారు. నేను అంటున్నాను ఇప్పుడు హృదయపూర్వకంగా దేవునికి వినబడినట్లుగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా కొంచెం గట్టిగా. నేను ఏ సంఘానికి వెళ్ళినా ఒక మాట చెప్తాను. ఏం చెప్తానంటే, ఎక్కువగా మన దేవుణ్ణి స్తుతిస్తామో మన మీద ఉన్న దెయ్యాలు పోతాయి. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? మన మీద ఉన్న ప్రతి దెయ్యాలన్నీ పోవాలంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యాలన్నీ పారిపోతాయి. అమ్మా సంతోషం, వెరీ గుడ్. చూడండి, ఏంటమ్మా మాట్లాడేసుకోండి, ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం. అయిపోయిందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా తక్కువ వాక్యం నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యాక్చువల్లీ ఇది నాకు సడన్ సర్ప్రైజ్ అనుకోవాలి, లేదు అంటే తమ్ముడు నన్ను ప్రేమించి నన్ను పిలిచాడు అనుకోవాలి. అన్నిటికీ మించి దేవుని చిత్తం మా ఇద్దరి మీద ఆ బంధాన్ని దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది ఓపుకుంది ఎక్కువ వాక్యం వింటాకి? నిజంగానా? అంటే ఇలాగంటే సగమే వింటామన్నయ్య, ఇలాగంటే పూర్తిగా అని అర్థం. అది అందరూ సీరియస్గా ఉన్నారు చాలా మంది. అమ్మ పర్లేదు, రికమెండేషన్ ఏం అక్కర్లేదు, పూర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి అలాగే జాగ్రత్తగా. నేను అంటున్నాను, ఒక ఊర్లోనంట, వినండి జాగ్రత్తగా. ఒక ఊర్లో ఒక అబ్బాయి బస్సులో వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ వెళ్తున్నాడమ్మా, బస్సులో వెళ్తున్నాడు. అది భద్రాచలం ఆ ప్రాంతాలలో వెళ్తే ఇలాగ రోడ్డు ఉంటది కదా, ఇలాగ ఘాటీలు ఉంటాయి, పక్కన లోయలు ఉంటాయి. ఏమాత్రం మిస్ అయ్యాము అంటే లోయలో పడిపోతారు. ఆ ప్రదేశంలో బస్సు అంతట్లో అందరూ కూర్చున్నారు, చక్కగా నిలబడ్డారు. చక్కగా నిలబడిన తర్వాత చాలా మంది కూర్చున్నారు, నిలబడిన వాళ్ళు ఉన్నారు, చాలా వెళ్తూ ఉన్నారు. మొదటి టైర్ ఏమో లోయలోకి ఒకటి వెళ్ళింది. ఇలా వెళ్ళగానే డ్రైవర్ ఏం చేశాడంటే ఆ గాల్లోనే ఎదర్ టైర్ ఇలాగ తిప్పి మళ్ళీ జాగ్రత్తగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. మరలా రాగానే మళ్ళా రూట్ ఇలాగా మళ్ళీ ఇలా రాగానే మళ్ళీ కచ్చకచ్చ అనుకుంటూ నీట్గా చేస్తూ ఉంటుండగా లోపల బస్సులో ఉన్న వాళ్ళకి ఎలాగుంటది? ఎంత హాయిగా ఉందండి అంటారా? ఏసీ హాల్లో వెళ్ళినట్లుగా ఉంటుంది, ఏసీ ట్రైన్ లాగా ఉంది, అయ్యి బాబోయ్ సూపరో అన్నట్టు ఉంటుందా? భయం వేసిపోతారు, అవునా కదా? అక్కడ వరకు వాటర్ వచ్చింది, దేవునికి స్తోత్రం. అది ఇక్కడికి వస్తే చాలా ప్రమాదం, చాలా భయం వేస్తుంది. సేమ్ అలాంటి ప్రమాదమే బస్సులో పొంచి ఉన్నది. ఉన్న తర్వాత చాలా రకాలుగా చాలా మంది భయపడుతూ ఉన్నారు. అయితే అందులో ఒక అబ్బాయి మాత్రం చక్కగా బస్సు నిలబట్టుకుని, ప్లేస్ దొరకలేదు, చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడంట, చాలా ఉప్పొంగిపోతున్నాడంట. అందులో ఒక పెద్ద ఆయన చూసి, ఒరే బాబు ఏంట్రా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు, మేమేమో భయంగా లోయలో పడిపోద్దేమో అయ్యి బాబోయ్ అన్నట్టుగా మేము చూస్తూ ఉంటున్నాం అంటే, ఆ అబ్బాయి అన్నాడంట, జాగ్రత్తగా వినండి, ఆ అబ్బాయి అన్నాడంట, డ్రైవర్ ఎవరంటే ఎవరో కాదు మా నాన్నే, నాకు మా నాన్న మీద నమ్మకం ఉంది, నేనేం భయపడినా అన్నాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నాన్న మీద నమ్మకం ఉందా లేదండి? మన పరమ తండ్రి ఎవరు? యేసయ్య. ఈరోజు మన జీవితం అనే నావని, మన జీవితం అనే బస్సుని, మన జీవితం అనే మన పరిస్థితుల్ని చాలా భయముతో, చింతతో, వేదనతో ఇక్కడ అడిగితే చాలా విధాల బాధలు ఉంటాయి మనకి. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సేవకుడిగా మీకు, మీ బ్రదర్గా నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటి అంటే, మన చింత, మన బాధ, మన కష్టం ప్రతి విషయాల్లో ఆఖరి స్థితిలోకి వచ్చిన దేవుడు నిలవబట్టి తప్పించి గమ్యానికి దేవుడు చేర్చగలరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క చాలా టెన్షన్ ఉంటుంది ఆ అబ్బాయికి, అవునండి,
చాలా టెన్షన్ ఉంటుంది, చాలా భయం అనిపిస్తుంది, చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు, చాలా కలత ఉంటుంది, చాలా కన్నీరు ఉంటుంది. అన్నీ ఉన్నా అయ్యి బాబోయ్ నా తండ్రి మాత్రం నన్ను సేఫ్గా తీసుకెళ్తాడు, నా తండ్రి మాత్రం గమ్యానికి తీసుకెళ్తాడు, నా యొక్క తండ్రి మాత్రం లోయలో పడిపోకుండా తీసుకెళ్తాడు, నా తండ్రి మాత్రం నాకు మేలే చేస్తాడు, నా తండ్రి డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఏ విధమైన భయము చింత లేదు అని ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను అన్నాను, ఒక భౌతిక సంబంధమైన తండ్రికే అంత ధైర్యం ఉంటే పరమ తండ్రి, ప్రాణాన్నిచ్చిన దేవుడు, రక్తాన్ని చిందించిన దేవుడు, చనిపోయి మరలా 3వ రోజున తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు, అతి త్వరలో రాబోతున్న దేవుడు, అంత గొప్ప దేవుడు మనల్ని ఏమాత్రమో విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే అప్పులు అన్న సమస్య ఉంటుంది. ఒకసారి ఇంటికి వెళ్ళామంటే నాన్న ఇంకా త్రాగుతూ ఉంటాడు, ఇంకా ఇంటికి వెళ్ళామంటే కొడుకు ఇంకా బాధపడుతూ ఉంటాడు, ఇంకా ఇంటికి వెళ్ళామంటే భర్త మాట వినలేని పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ చింత, ఈ వేదన, ఈ యొక్క బస్సు అన్న దాంట్లో, ఈ లోకము అనే దాంట్లో మనం కూడా చాలా చింతతో ఉంటాం. మన పక్కోళ్ళు కూడా మన బాధ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఈ రోజులు లేవు. అయినప్పటికీ నేను అన్నాను, మన తండ్రి అయిన దేవుడు మనకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు ఏమన్నారంటే, ఏ చింత గుండా వచ్చినా, ఏ బాధ గుండా వచ్చినా, ఏ ఆలోచన గుండా వచ్చినా, ఏ కన్నీటితో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ జవాబుతో వచ్చినా నేను అన్నాను, మన తండ్రి, మన ప్రభు మన జీవితాన్ని అనే స్టీరింగ్ని దేవుడు నడిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాత్రము లోయలో పడేసే యేసయ్య, లోకంలో పడేసే యేసయ్య విడిచిపెట్టే దేవుడు మన దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. అందరూ 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ సమస్య అయినా నేను అంటున్నాను, ప్రతి సమస్యకి పరిష్కారం ప్రభు మనకిస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము దీవించబడాలి, మనం పరలోకం వెళ్ళాలి, మనం ఆశీర్వదించబడాలి, మన దేవుని కొరకు బ్రతకాలి, దేవుడే సమస్తము అయ్యున్నారు అని నేను అంటున్నాను. కొన్ని విషయాలు టకటక ముందుకు వెళ్ళి నేను ముగిస్తాను. ముగించేయండి పాస్టర్ గారు అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ముగించేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, ఎంత ఎక్కువ దేవునికి స్తోత్రాలు చెప్తారో, ఎంతగా దేవుని స్తుతిస్తారు, ఎంతగా దేవుని మహింపరుస్తారు, ఎంతగా మన గలమత్తి స్వరమత్తి స్తోత్రాలు చెప్తారు నేను అన్నాను, వాళ్ళ మీద దెయ్యాలన్నీ పారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పబోతున్న వాక్య భాగం ఏమిటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదువు అమ్మా, చదవండి. ఆ ఆ ఉమ్, ఉమ్. చదువు తల్లి. చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినండి, నేను మీకు అర్థమయ్యే విధంలో చెప్తాను. ఇక్కడున్న దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారంట ఒలీవల కొండ దగ్గర కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? ఒలీవల కొండ దగ్గర కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించారు. ఈ భూమి మీద సంచరించి అమ్మ అందరూ ఒకసారి నా వైపు చూస్తారా? ఇంటి దగ్గర చదువుకోండి తల్లి. వెరీ గుడ్. నా వైపు చూడండి అందరూ ఒకసారి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. మా సంఘంలో అయినా, నేను మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చెప్తానంటే, ఇంటి దగ్గర చేయవలసిన పని ఇంటి దగ్గర చేయాలి, ఇక్కడ చేయవలసిన పని ఇక్కడ చేయాలి. ఆమేనని చెప్పండి. మీరు అన్న మాట కొంచెం బాధగా ఉంది కానీ మేము ఏకీభవిస్తాము అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి.
బాధ అనిపిస్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, నేను అన్నాను, యేసుక్రీస్తు ప్రభువారంట ఒలీవల కొండ దగ్గర కూర్చున్నప్పుడంట శిష్యులు వచ్చారంట. శిష్యులు వచ్చి, యేసయ్యా యుగ సమాప్తి ఎప్పుడు, నీ రెండవ రాకడ ఎప్పుడు? మరలా ఇప్పుడు చూడండి, ఆలోచించండి. యేసయ్య మొదటి రాకడ క్రిస్మస్ అయిపోయిందా లేదా? అయిపోయింది. తర్వాత గుడ్ ఫ్రైడే, సిలువలో ఆయన ప్రాణం పెట్టారా లేదా? ఆయన చనిపోయి మరలా మూడో రోజున తిరిగి లేచారు. లేచిన తర్వాత ఇంకా మిగిలిందల్లా ఒకటే ఉంది. ఏంటది? వెరీ గుడ్, రెండవ రాకడ. అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు సార్వత్రిక సంఘమని, స్థానిక సంఘాన్ని అంట దేవుడు తీసుకువెళ్ళడానికి దేవుడు రాబోతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసయ్యా 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 మీరు రెండవ రాకడలో వస్తారు కదా, అది ఎప్పుడు, అది ఎలా ఉంటది, మాకు చెప్పండి అయ్యా అని అడిగినప్పుడు అంట యేసయ్య అంటున్నారు, యుగ సమాప్తి ఎప్పుడు అన్నప్పుడంట కాలములు సమయములు ఎవరి దగ్గర ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అయితే నేను వచ్చే ముందు కొన్ని సూచనలు జరిగితే ఆ సూచనలు బట్టి నేను వస్తున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసయ్య ఈ భూమి మీదకి దిగి వచ్చారా రాలేదా? ఎందుకు వచ్చారు? నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుని రూపంలో ఈ లోకంలోకి వచ్చారు యేసయ్య. అంటే మనందరి కోసము కూడా, మనం చేసిన ప్రతి పాపము కొరకు కూడా యేసయ్య మనుష్య కుమారుని రూపంలో వచ్చారు. వచ్చి యేసు రక్తము ప్రతి పాపముని కూడా పవిత్రపరచునని సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన రక్తాన్ని కార్చారు. ఆయన బలి అయిపోయారు. ఎలా బలి అయిపోయారంటే 5480 దెబ్బలు తిన్నారు యేసు ప్రభువారు. ఎక్కడ? గెస్సెమైన తోట నుంచి గొల్గొతా కొండ వరకు కూడా 5480 దెబ్బలు యేసు ప్రభు వారిని కొట్టేశారు. కొట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ముళ్ళు కిరీటాన్ని పెట్టి 17 ముళ్ళులు తలలో దిగబడిపోయినాయి అంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఆయన కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఈ వీపు మీద కొడుతున్నప్పుడు నీవు నేను చేసిన పాపాల కొరకు ఈ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ కొంకుల్లాగా ఉంటాయి చూడండి, అది లోపల మాంసపు ముద్దలోకి వెళ్ళి ఆ ఎముకలలో ఉన్న మూలుగిని తీసి అలా మాంసం తీసి భూమి మీద ఇంత ముద్దలుగా పడిపోయిందంట. కారణం ఏంటో చెప్పనా? మీ యొక్క నా యొక్క పాపము కొరకు, సార్వత్రిక సంఘము యొక్క పాపము కొరకు. అందుకే పాపానికి పరిహారం రక్తము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యేసయ్య రక్తాన్ని కార్చి, ఇది లీటర్ బాటిల్, ఇలాంటి బాటిల్లో యేసయ్య రక్తం 6.5 లీటర్ల రక్తాన్ని భూమి మీద ఆయన చిందించారు. ఎంతండి? సరే ఆలోచించేయండి. అన్ని దెబ్బలు తిన్న తర్వాత, ముళ్ళి కిరీటం ధరింప చేసిన తర్వాత, శరీరం అంతా నలిగిపోయిన తర్వాత, సిలువ మీద ఆయన ఉంటూ ఆయన అన్నారు ఏంటో చెప్పనా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని. ఈరోజు నిజంగా క్రైస్తవులమైతే నేను అంటున్నాను, నా మొట్టమొదటి మాట ఏంటో చెప్పనా? నిజంగా దేవుడి కోసం మనం బ్రతకాలి అంటే సంఘములో గాని, ఇంటిలో గాని, సమాజంలో గాని, ఎదుటివారి దగ్గర గాని క్షమించగలిగిన మనస్సు నీకు నాకు ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. నేను క్షమించనండి ఎవరిని, నేను పెద్ద టెంపర్గా ఉంటానండి, చాలా చిరాకండి, నాకు చాలా కోపం అండి, నాకు చాలా పొగరండి, నాకు చాలా గర్వం అండి, చాలా అహంకారం అండి, చాలా 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 చిందిలేస్తానండి అంటే నేను అన్నాను అంటే యేసయ్య గుణం నీకు నాకు లేదని అర్థం. ఈరోజు ప్రభు ఈ ఉపవాస కూడిక ద్వారా, సంఘము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏంటో చెప్పనా? మనం క్షమించగలిగిన మనసు ఉండాలి. ఏముండాలండి? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. ఏం కూడా ఉండాలండి? సహజంగా మన పట్ల అందరూ మిస్టేక్ చేస్తారు, దాన్ని క్షమించగలిగిన గుణం ఉంటే నేను అంటాను యేసయ్య మనలో ఉన్నారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ 6.5 లీటర్ల రక్తం గార్చిన తర్వాత, ఇష్టం వచ్చిన కొట్టేసిన తర్వాత 3/4 యొక్క పొడుగు కలిగిన, మందము కలిగిన ఆ మేకులతో కొట్టి వేలాడి తీస్తున్నప్పుడు ఇలా వేలాడుతున్నప్పుడు ఆయన బల్లెపు పొడుతో పక్కలో పొడిచినప్పుడు నీళ్లు రక్తముగా బయటకు వచ్చాయంట. సరే ఆలోచించండి,
డిహైడ్రేషన్ అయిపోయి ఏసే మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మొదటి రాకడ క్రిస్మస్, రెండోదిగా ఆయన బలియాగమైంది గుడ్ ఫ్రైడే, మూడో రోజు తిరిగి లేచింది ఈస్టర్. ఇక మిగిలిన పండగ కానీ మిగిలిన వ్యవహారము కానీ నేను అంటూ ఉన్నాను, యేసయ్య రెండవ రాకడ సంఘము కొరకు రాబోతున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఇంత భక్తి చేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఉండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి వాక్యము చదివి మన జీవితాన్ని ఆయనకు అర్పించుకుని ఆయన పట్ల భయభక్తులు కలిగి సమర్పణలో ఉంటూ దేవునికి ఇష్టంగా ఉంటూ ఎందుకు 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 ఈ భక్తి అంటే, నువ్వు రెండవ రాకడలో ప్రభువు వారు వస్తున్నప్పుడు సంఘము ఎత్తబడే గుంపులో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు ఎప్పుడైతే నీ క్షమించే గుణం, క్షమాపణ పొందే గుణం, ఇతరులను క్షమించే గుణం ఉంటుందో నేను అంటున్నాను, మనం రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా మైండ్లో కానీ నా డైరీలో కానీ ఇన్ని మెసేజ్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, మనము రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే, రాకడలో ఒకసారి ఎత్తబడలేదు, ఎత్తబడడం అంటే ఏంటి? యేసే రెండో రాకడలో వస్తారు, ఆయనతో పాటు మనం ఏమవుతాం? చెప్పాలి, ఏమవుతాం? కరెక్ట్ అమ్మా, ఆరోహణం అయిపోతాం. అంటే యేసయ్యతో పాటు వెళ్తాం. యేసయ్యతో పాటు వెళ్లకుండా విడవబడ్డాం అనుకోండి, ఆ జనాంగం అంతా ఎక్కడుంటది? నిత్యమైన నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ ప్రదేశంలో ఎవ్వరూ ఉండకూడదని దేవుడు ఇంకొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటూ ఉన్నాను ఏంటి అంటే, నా మొట్టమొదటి మాట, యేసయ్య త్వరగా రాబోను. ఈరోజు నా యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే, రాకడకు సంబంధించిన సూచనలు. ఏంటి? రాకడకు, యేసయ్య రెండవ రాకడకు సంబంధించిన సూచనలు. ఫస్ట్ సూచన ఏముంటదంటే, నేను అంటున్నాను, మనం క్షమించే గుణం ఉండాలి. ఏముండాలండి? రెండవ సూచన ఇక్కడ రాయబడిన మాట ఒక్కొక్కటి చదివితే, యుగ సమాప్తికి సూచనలు ఏమని అడిగితేనంట, ఒకరికి ఒకరంట మిమ్మల్ని మోసపరుస్తారంట. ఏం జరుగుతుంటే లోకంలో మోసాలు ఎక్కువ జరుగుతాయంట. ఇప్పుడు జరుగుతున్నాయా లేదండి? జరుగుతున్నాయా? భార్య ఏమో భర్తను మోసం చేస్తుంది, భర్త ఏమో భార్యని మోసం చేస్తుంది, మనమేమో నిజంగా ప్రేమించే స్నేహితులేమో మనల్ని మోసం చేస్తున్నారు. ఇంకా ఆలోచన చేస్తే క్రైమ్ అంతా మోసమే, కోర్టులకు వెళ్తే మోసమే, పోలీస్ స్టేషన్లో మోసాలే, ఎక్కడ చూస్తే అక్కడ ఏం జరుగుతున్నాయి? సేవలో కూడా మోసాలే. ఎక్కువ మోసాలు జరుగుతాయంట. అంటే ఏంటి? ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఓలమ్మో మోసాలు ఎక్కువ జరిగిపోతున్నాయి అని అనుకోవడానికి కాదు, నా ప్రభు త్వరగా వస్తున్నాడని తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. అంటే యేసయ్య త్వరగా రావడానికి భూమి మీద ఏం జరుగుతున్నాయి అంటే, మోసాలు ఎక్కువ, మోసాలు ఎక్కువ. ఇప్పుడు వర్షం వస్తుందండి, వర్షానికి ముందు ఏమొస్తుంది? వెరీ గుడ్ అమ్మాయి, మబ్బులు వస్తాయి, తర్వాత వాతావరణం మారుతుంది, తర్వాత చల్లగా గాలి లేస్తుంది, తర్వాత చినుకులు వస్తాయి, తర్వాత కొంచెం స్పీడ్ అవుతుంది, తర్వాత జనాలందరూ లోపలికి వస్తారు. అంటే ఇవన్నీ ఏంటి? అది వర్షం రాకముందు సూచనలు. ఈరోజు నేను ఏమన్నానంటే, యేసయ్య రావడానికి కూడా సూచనలు చెప్తున్నాను నేను. యేసయ్య రావడానికి సూచన ఏంటంటే, మొట్టమొదటి సూచన, మోసాలు ఎక్కువ జరుగుతాయి. ఏం జరుగుతాయి? చెప్పాలమ్మ, గట్టిగా చెప్పు, ఇప్పుడు చెప్పట్లేదు. అది వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదటి ఎక్కువ మోసాలు జరుగుతాయి. ఫస్ట్. రెండో మాట అంట, చాలా ఉన్నాయి, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారంట. ఏంటంటే యుద్ధముల గురించి. ఇప్పుడు చూడండి, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగిందా లేదా? స్టిల్ ఇప్పటికీ కూడా రష్యా చైనాకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఆలోచన చేస్తే మనం సింపుల్గా అర్థం అవడానికి, భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పుడు యుద్ధమే, చిన్న మొక్క కాశ్మీర్ కోసం తెక్కొట్టేసుకుంటూ ఉంటారు. అంటే ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? అంటే యేసయ్య త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నారా, ఇంకా సమయం పడుతుంది అంటారా? బైబిల్లో ఏముంది? యేసు త్వరగా ఒక్కసారి గాని ఆయన వచ్చారా, నీవు గాని నేను గాని ఎత్తబడే గుంపులో యేసుతో పాటు మనం లేకపోతే, నేను అంటున్నాను, నిత్యమైన నరకాగ్నిలో ఎంత పెద్ద రెవరెండ్ అయినా, బిషప్ అయినా, 72 అయినా, 22 అయినా, పాస్టర్ అయినా, మాస్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా అవునుగాక నిత్యమైన నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు.
అక్కడికి వెళ్ళకూడదని ఈ మధ్యాహ్న సమయంలో సంఘముతో ప్రభు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన నమ్ముతున్నాం, నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షించబడను. మేము నమ్ముతున్నామండి, ప్రభు అంటే చాలా ఇష్టం. బాబోయ్, నేను క్రిస్మస్కి స్వీట్ నేనే ఇస్తాను, మైసూర్ పాకు నేనే ఇస్తాను, రైస్ నేనే తెస్తాను, వంట నేనే చేస్తాను, పొయ్యిలో నేను కర్రలు ఎట్టేస్తాను, ఇది ఎట్టేస్తాను, అది ఎట్టేస్తాను అంటే జాగ్రత్తగా అక్కడ కూడా పెట్టేస్తారు. మీకు అర్థమైందమ్మా? చాలా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, దేవుని సేవకుడిగా ప్రభు చెప్పిన మాట ఏముందంటే, రెండవ రాకడలో యేసే రాబోతున్నారు. ఇంకా మాకు ఇంకా ఆ అవసరత అండి, ఈ అవసరత అండి, నాకు ఈ కష్టం తీరాలి. ఖచ్చితంగా దేవుడు తీరుస్తారు. ఆయన తండ్రి, మనం ఎవరు? పిల్లలు. ఆయన బస్సుని ఇందాక ఏం చేశారు? లోయలో పడిపోకుండా దేవుడు కాపాడారు. మన జీవితం అనే నావనైనా తీసుకెళ్తారు అంతే. హల్లెలూయా. ఎంత కన్నీటినైనా తుడవగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఉన్నాడు, బ్లడ్ క్యాన్సర్ తో చచ్చిపోతాడన్న వ్యక్తిని దొక్కితే లోటాడు బ్లడ్ కింద పడిపోయింది. అందరూ ఊరోళ్ళందరికీ చెప్పేశారు, మా వాడు చచ్చిపోతాడో చూసి ఆఖరి చూపి వెళ్ళిపోమని. రాత్రి దేవుడు ఆరోగ్యం ఇచ్చి రిపోర్ట్లు మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఏమన్నానంటే, యేసయ్య, మన భక్తి ఏ విధంగా ఉండాలంటే, యేసయ్య రాబోతున్నప్పుడు, యేసయ్య వస్తున్నప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలక్షన్ల ముందే సిద్ధం, అది ఆ సిద్ధం కోసం నేను మాట్లాడట్లే. నీ ఆత్మ సిద్ధపడాలి, సంఘము సిద్ధపడాలి, మనసు సిద్ధపడాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్తాన్ని తీసుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, సమయానికి మందిరానికి రావాలి, మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఆయన వస్తున్నప్పుడు, రే వీళ్ళరా నా సంఘం, ఒరే వీరులరా నా పిల్లలు అని దేవుడు ఆయనతో పాటు తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి, ధనవంతుడు ఉండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనుకుందాం మన సంఘానికి. వచ్చిన తర్వాత, మీరందరూ కూడా నా కారులో ఎక్కండి, మీ సంఘము ఇంతమంది ఉన్నారు కదా, నా కారులో కూర్చోండి అంటే మీకు ఎలా ఉంటది? లేదా నా పడవలో కూర్చోండి అన్నారు అనుకుంటే ఎలా ఉంటది? వా సూపర్, సిద్ధం అక్కడ కాదురా, ఇక్కడ ఇక్కడ మా సంఘం, మా సంఘం, సూపర్. సో శ్రీకాంత్ పాస్టర్ గారు సంఘమే, శ్రీకాంత్ పాస్టర్ గారు అంటారా అనరా? అందరూ అంటారు. నేను వాడెక్కి రాజకీయ నాయకుడితో వెళ్తేనే ఇంత హ్యాపీ అయిపోతే, యేసు ప్రభు వారు మేఘం మీద వచ్చి మేఘం మీద తీసుకెళ్తే కూటమి ఇంకెంత బాగుంటది. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు అందరూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యేసయ్య వస్తున్నప్పుడు సూచన, మొదటి సూచన, మోసాలు ఎక్కువ జరుగుతాయి. అమ్మో మోసాలు జరిగినాయి అని నిరుత్సాహపడొద్దు. అమ్మో దేవుడు త్వరగా అంటే, ఇప్పుడు మన దేవుడు త్వరగా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అమ్మా బంగారు తల్లి, పెద్దమ్ము వింటున్నావా? మంచి కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. నేను అంటున్నాను, మొదటి సూచన ఏంటండి? మోసాలు ఎక్కువ జరుగుతాయి. రెండోదిగా యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి నేను మీకు ఏం అర్థం లేనట్లుగా, నెక్స్ట్ విచారంగా, ఎప్పుడు ఆపేస్తారో అని అన్నట్లుగా మీరు మొఖాలు పెడితే, నేను తీసుకొచ్చిన మొత్తం అంతా కూడా ఎక్కువ చెప్పేస్తాను ఈరోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జనాలు ఎంత విచారంగా పెడతారో ఫేసులు, నేను అంత ఎక్కువ చెప్పేసి పాస్టర్ నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మా యొక్క విశ్వాసులందరూ ఎప్పుడు సంతోషంగా నవ్వుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, మొట్టమొదటి ఏంటంటే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మనం ఏమవ్వాలి? బాప్తిసాలు తీసుకోవాలి, మనము మారు మనసు పొందాలి, ప్రార్థన దైవజనుడికి లోబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి వచ్చి పరిచర్య అంటే ఇవన్నీ ఎవరు చూస్తారు? దేవుడు చూసారే, వీళ్ళరా నేను తీసుకెళ్ళాలి అని ప్రభు అనుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి మాట, మోసాలు ఎక్కువ జరుగుతాయి. రెండవదిగా యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం నుంచి గట్టిగా ఎక్కువగా వింటూ ఉంటాం మనం. ఇంకా ముందుకెళ్తేనంట, వినండి ఆ 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఏం చేస్తారంటే అండి, మనల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారంట. దేవుడు రాకడ వచ్చేటప్పుడు ప్రజలు చంపేస్తారు. మణిపూర్ ప్రాంతంలో ఏం చేశారు? చంపేశారా లేదా? క్రైస్తవుల్ని, సేవకులను చంపేశారా లేదా? రీసెంట్ గా ఫిబ్రవరిలో వెళ్ళాను.
దైవజనుడు సేవకులు పాస్టర్ శ్రీకాంత్ గారు కూడా ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళిన ప్లేసుల్లో అడిగితే ఏమీ తప్పు లేకుండా చిన్న చిన్న పిల్లలండి, ఒక దగ్గర అయితే 163 బాడీస్ని కప్పెట్టారు చంపేసి. వాళ్ళందరూ మన క్రైస్తవులు అండి, వాళ్ళందరూ దేవుని సేవకులు. 6 నెలల బేబీ ఐజక్ అని మగపిల్లడు ఏం చేశాడు, అర్ధాంతరంగా పేల్చి చంపేశాడు. ఘోరంగా బైబిల్లో ఉన్న సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే జరుగుతున్నాయి అంటే అయ్యో పాపం అనుకుని మనం ఉండం కాదు. మనము బాప్తిస్మం ఇప్పుడు తీసుకోవాలి, నేను ఎప్పుడు మారు మనసు పొందాలి, ఇంకా సినిమాలు, ఇంకా సీరియళ్ళు, ఇంకా ఇంకా అయ్యి లోకం పాపం వీటిల్లో ఉంటూ వీళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకుంటూ మన జీవితాన్ని వేస్ట్ చేస్తామని అన్నాను. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో మనం ఉండలేము సార్. ఈరోజు ఎందుకు ఈ సమయంలో దేవుడు ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. దేవుడిని మనతో మాట్లాడుతున్న మాట, యేసయ్య త్వరగా రాబోతున్నారు, యేసయ్య త్వరగా రాబోతున్నారు. ఆయన వస్తున్నప్పుడు మోసాలు జరుగుతాయి, ఆయన వస్తున్నప్పుడు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటాం. మనం శ్రమల పాలైపోతారంట, చంపేస్తున్నారంట ప్రజల్ని. లిటరల్ గా జరుగుతున్న సంఘటనలు. దేవునికి స్తోత్రం చెప్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు మనం చేస్తున్న మాట ఏంటి అంటే, ఒక్కసారి కానీ ఇక్కడ లేట్ చేసాము అంటే, 10 మంది కనికల స్టోరీ అందరికీ తెలుసు కదండి. ఏం చేశారు? 10 మందిలో 5గురు సిద్ధపడ్డారు, 5గురు విడవబడ్డారు. అంటే 5గురికి ఏముంది? సిద్ధపాటు ఉంది. వెరీ గుడ్ అమ్మా. ఏంటి ఏముంది? సిద్ధపాటు ఉంది. అమ్మాయి నా ప్రభు వస్తున్నాడు అని కనిపెట్టుకునే అనుభవం ఉంది. అమ్మాయి నా జీవితంలో భౌతిక సంబంధమైన దీవెనలు రాకపోయినా నా దేవుడు అన్ని నాకు సమస్తం సాధ్యపరుస్తారు. హన్నా అనే ఆమెలో గర్భము లేదు, కొన్ని సంవత్సరాల నుంచి వేదన పడుతుంది. కానీ ఆమె 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 బలిపీఠాన్ని కానీ, మందిరాన్ని కానీ, సావుకుని కానీ, పరిచర్యని కానీ, ప్రయాసను కానీ విడిచిపెట్టకుండా దేవుని కోసం నిలబడింది. దేవుడు చరిత్రను సృష్టించగలిగిన బిడ్డను దేవుడు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అన్నా, నువ్వు దేవునితో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలంటే అన్నమ్మ వలె మనం ఏం చేయాలి చెప్పనా? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదండి? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. రెండవదిగా ప్రార్థననే విడిచిపెట్టకూడదు. మూడవదిగా దైవజనాన్ని విడిచిపెట్టకూడదు. నాలుగవదిగా ప్రభువు కోసం చాలా ప్రయాసపడి వచ్చింది, కొన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేసి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? సిలోహు అనే మందిరంగా వచ్చింది. ఎక్కడికి వచ్చింది అంటే దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుని సేవకుడి దగ్గరకు వచ్చింది. ఏం చేసింది అంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఈరోజు నేను అన్నాను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, పరిచర్యని విడిచిపెట్టకుండా, సేవకుని విడిచిపెట్టకుండా, ఎవరైతే, ఏ కుటుంబం అయితే, ఏ తల్లి అయితే, ఏ పెద్ద ఆయన అయితే, ఏ ఒక్క వ్యక్తులైతే, ఏ సేవకులైతే, ఏ కుమారులైతే ఉంటారో నేను అంటున్నాను, నీవైనా నేనైనా ఎత్తబడే గుంపులో ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటూ ఉన్నాను, దేవుణ్ణి ఏమాత్రము మనం ఎంత మంచిగా మనం ఉంటాం చెప్పనా, దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, కానీ మనసులో విడిచిపెట్టేస్తాం. ఈరోజు దేవుడు నాకు ఏంటి ప్రభా ఈ మీటింగ్కి ఏం మాట్లాడను అని నేను సిద్ధపడుతున్నప్పుడు పాస్టర్ గారితో నేను మాట్లాడిన తర్వాత రాత్రి నా మీటింగ్లన్నీ అయ్యేసరికి 1 గంట అయింది. 1 గంట అయింది. నిన్న పాలకొల్లో మీటింగ్ జరిగింది, ఒక ఆర్ఫనేజ్ హోమ్లో, ఓల్డ్ ఏజ్ హోమ్లో. తర్వాత అయిపోయిన తర్వాత భీమవరం వచ్చాను, భీమవరం నుంచి చిన్నమేరం వెళ్ళాను, చిన్నమేరం నుంచి మరలా తర్వాత తాడేరు రోడ్డు వెళ్ళాను, అక్కడ నుంచి మళ్ళీ వేరే చిన్న మీటింగ్లో నేను మాట్లాడాను. అది అయిపోయిన తర్వాత రాత్రి 1 గంట అయిన తర్వాత అయ్యగారు పిలిచారు, వాక్యం చెప్పాలి సార్ అని. వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి ప్రభు అంటే, అన్నమ్మ స్టోరీ అంతని దేవుడు ముందు పెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణే పట్టుకున్నాం, దేవుని మందిరానికే వస్తాం, కానీ మనసులో దేవుని పక్కనెట్టేసాం. ఎక్కడ పెట్టేసామండి? ఎందుకు? నీ ఒత్తిడిని బట్టి, ఎందుకు? నీ చింతను బట్టి, ఎందుకు? నీ భయాన్ని బట్టి, ఎందుకు? అప్పులను బట్టి, ఎందుకు? నీ సమస్యను బట్టి, ఎందుకు? నీ నిరుత్సాహాన్ని బట్టి, ఎందుకు? ఇంకా వివాహం అవ్వట్లేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, కానీ హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థన చేయట్లేదు. ప్రియమైన వారులారా, ఈరోజు కన్నీటితో దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటే నేను అంటూ ఉన్నాను, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మనకున్నారు. హల్లెలూయా. మన నావను దేవుడు డ్రైవ్ చేయగలిగిన దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఇక్కడే నాకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి సార్, తగిలిన తర్వాత ఎర్రగా పుండు వస్తుంది. ఎర్రగా ఏమొస్తుంది? పుండులాగా తయారవుతుంది. తయారైన తర్వాత రెడ్ దాని మీద చిన్న సీసా పెంకుడిని ఇలా జీరితే ఎలా ఉంటుంది? అసలు ఆలోచించండి, చాలా మంట అనిపిస్తుంది. నేను నవ్వుకోవడానికి, అయ్యో అంటానికి నేను చెప్పట్లే, అంతగా కొన్ని 100 రెట్లు బాధ
నీ కోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు ప్రభు. ఆఫ్టర్ ఆల్ ఈ భౌతిక సంబంధమైన దీవుల కోసం దేవుని మందిరానికి లేటుగా వెళ్ళడం, దేవుని మందిరంలో మనం క్రమంగా లేకపోవడం, దేవునికే ప్రశ్న వేయడం, ఇంకా దైవజనుడిని అక్కడ అంటే ఉంటుంది ఒక మంచి మాట, ఏలి అనే దైవజనుడు బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటి నువ్వు తాగుతున్నావా అని అడిగితేనంట మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత మరలా దైవజనుడితో ప్రభువే మాట్లాడి తర్వాత హన్నమ్మ ఎంత గొప్ప చెప్పినా దేవుని కానీ సావుకుని కానీ పక్కన పెట్టేలే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పబడిన ప్రతి మాట కూడా 1 సమూయేలు 1వ అధ్యాయము 15, 16, 14 అవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, అప్పుడే నా యొక్క ట్రైన్ టికెట్ మెసేజ్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆపేయండి పాస్టర్ గారు అన్న అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆపేస్తాను, జాగ్రత్తగానండి. ఓకే, అలాగంటే ఎక్కువ చెప్పేస్తాను, పోతే పోయింది ట్రైన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మొట్టమొదటి మాట, మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండోదిగా యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి. తర్వాత చాలా మందిని శ్రమ పెట్టి, అంటే ఇన్ని జరుగుతున్నాయా అంటే ఎవరు వస్తున్నారు అంటే యేసయ్య త్వరగా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. తర్వాత బాప్తిసము తీసుకోవాలి. తర్వాత దేవుని మందిరానికి రావాలి. తర్వాత దేవుణ్ణి హత్తుకోవాలి. తర్వాత దేవుని సేవకుడిని వెంబడించాలి. తర్వాత ఏం చేయాలి అంటే నేను అంటున్నాను, బలిపీఠం దగ్గర కన్నీరు కార్చాలి. హల్లెలూయా. బలిపీఠం దగ్గర ఏం కార్చాలి? కన్నీరు కార్చగలిగితే నేను అంటున్నాను, కొండల లోయలు మన దేవుడు దాటేయగలరు కానీ కన్నీటిని మాత్రం దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఏ కన్నీటితో వచ్చావో దేవుని మందిరానికి నాకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో బలిపీఠం దగ్గర కాల్చున్న కన్నీరికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తారు. ఆమేన్. పిల్లలు లేకుండా అన్నం వచ్చింది, దేవుణ్ణి విడిచిపెట్టేలేదండి, ప్రార్థన విడిచిపెట్టేలే, సేవకుణ్ణి విడిచిపెట్టేలే, బలిపీఠాన్ని విడిచిపెట్టేలే, హత్తుకుని ఉన్నది. చక్కటి బిడ్డలు లేని తనకి సమూయేలు అనే బిడ్డనిచ్చి చరిత్రలో ఒక్కడగా నియమించాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్ర అంతటిని ఏలుబడి చేయగలిగిన ఒక ప్రవక్తగా ఉండడానికి సమూయేలుకి గొప్ప అర్హతను దేవుడు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటున్నాను, మనది చిన్న సంఘమేనండి, చాలా పెద్దగా ఏమీ రారు, అవన్నీ నీ ఫీలింగ్స్. అవి అన్నమ్మకి ఎంత వాల్యూ ఇచ్చాడో, ఎంత విలువనిచ్చారో యేసయ్య నీకు నాకు కూడా అదే విలువిస్తారు. చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యకు వందనాలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా నేను అంటున్నాను, ఈ రెండవ రాకడలో మన జీవితం, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే, నేను ఒకసారి తీయండి ఆది కాండము 13వ అధ్యాయము. అమ్మ 12, 13, 14 వచనాలు చదవండి. ఒకసారి చాలు. లోతు అబ్రాహాముని ఏం చేశాడు తల్లి? అందరూ నా వైపు చూడండి ఒకసారి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అబ్రాహాముని లోతు ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశారు? ఎవరిని విడిచిపెట్టేశాడు? అబ్రహాము ఎవరు అంటే లోతుని పెంచాడు. లోతుని ఏం చేశాడు? ఆత్మలో పెంచాడు, వాక్యాన్ని ఇచ్చి పెంచాడు. ఇంకా కుటుంబ సభ్యుడు ఇంకా ఆలోచన చేస్తే తనని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని కోసం తయారు చేయాలని అబ్రహాము లోతు పట్ల ఒక భరోసా పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి అంట అబ్రహాముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమకి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అంటే సొదొమ ఎలాంటిదంటే లోకంలోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు, శాపంలోకి వెళ్ళిపోయాడు, శరీర కోరికల్లోకి వెళ్ళిపోయాడు, సొంత చిత్తంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకంట ఏం జరిగిందో చెప్పనండి, అబ్రహాముని విడిచిపెట్టేసినందుకు దేవుడు లోతును కూడా విడిచిపెట్టేశాడు. ఏం చేశాడండి? చాలా మంది తెలివితేటలు కలిగిన ఏమంటారు తెలుసా? నేను దేవుడికి ప్రార్థన చేస్తే చాలు,
అని అనుకుంటారు. కానీ దేవుడు అలా యాక్సెప్ట్ చేయరు. దేవుడు ఉండాలి మన జీవితంలో, దైవజనుడు ఉండాలి, సంఘం ఉండాలి. అవే ఈ 3 అర్హతలను బట్టే దేవుడు మనల్ని దీవిస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మ బంగారు తల్లి, చెల్లెమ్మ ఇంటి దగ్గర చదువు, నీకు కావాల్సిన వాక్యాలన్నీ ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో లేనిది ఎంత ముక్కు కూడా ప్రాణం పోయినా చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము లోతుని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే మొట్టమొదటి మాట ఏముండాలి చెప్పనా? నువ్వు రక్షించబడాలి. ముందు ఏం చేయాలి? అన్నమ్మలాగా ఏం చేయాలి? తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మందిరాన్ని, ప్రార్థనని, దైవజనుణ్ణి వాళ్ళే ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ భాగం చూస్తే అబ్రహాముని లోతు విడిచిపెట్టేశాడు. అంటే చూడండి, మనం ఏం చేస్తుంది తెలుసా? చాలా సార్లు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం ఉంది, మనకేంటి? అబ్రహాము కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు, నాకేంటి అనుకుని లోతు ఏం చేశాడు చెప్పనా? అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడు. అబ్రహాముని ఏం చేశాడు తల్లి? విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో చెప్పనా? ఆ సొదొమ ఊరిలోనంట భయంకరమైన ఉగ్రత, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మరలా అబ్రహాము చేతులెత్తి ప్రార్థన చేస్తేనే నాశనము నుంచి లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించారు. అది ఎక్కడ ఉంటది అంటే 19వ అధ్యాయము 26వ వచనం చదువమ్మా. 19వ అధ్యాయం 26వ వచనం చదువు తల్లి. అమ్మ చదువు. అమ్మ 29 చదువు తల్లి, ఒకే ఒక మాట. వెరీ గుడ్ అమ్మా. అబ్బాబా, నాశనము మధ్యన లోతు ఏమవ్వలేదంట? నశించకుండా. ఎవరిని బట్టి అంట? అబ్రహామును దేవుడు జ్ఞాపకము తెచ్చుకుని, అంటే లోతు ప్రార్థన చేస్తే కార్యం అయిపోవాలిగా, అంతే కదా? లోతు కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఉగ్రత వచ్చేసింది. అవునంటారా కాదంటారా? అంతేనా? మరి ఇంతకీ లోతు ప్రార్థన చేస్తే ఉగ్రత ఆగిపోవాలిగా, అగ్ని రావడం ఆగిపోవాలిగా. అప్పటికి వెనక్కు చూడొద్దు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవంటే కొంచెం సొంత తెలివితేటలు కలిగిన వాళ్ళందరూ భూమి మీద ఉంటారు. చాలా మంది సైతాను మంది అంతా ఏర్పడతారు. ఈ మాట అంటానికి కొంచెం విచారమైన వాస్తవం అది. లోతు భార్యని పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తుంటే వెనక్కు చూడొద్దు అంటే లోతు భార్య మన లిఫ్టిక్ మర్చిపోయిందేమో వెనకాలం, అది వెనక్కి తిరిగింది ఇలాగా, వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? పనికి రాకుండా పోయింది. ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్లో ఒక ఉప్పు స్తంభం ఉంటుంది, పనికి రాకుండా ఒక రుచి ఉండదు, ఏముండదు. దేవుడు వద్దన్న పని మనం మానేస్తే మీకు నాకు దీవెనకరం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. చాలా మంది వద్దన్న మాటలు ఏం చేస్తారో చెప్పిన, శుక్రవారం అందరూ డబ్బులు తీసుకుంటారు. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదే, డబ్బులు మాత్రం తీసేసుకుంటాం, ఇలా ఎట్టుకుని పళ్ళు ఎట్టుకుని ఇలాగా. మళ్ళీ ఇందులో మళ్ళీ పిల్లి ఎదురొస్తే మళ్ళీ నీకు సెంటిమెంటు, మళ్ళీ మంగళవారం మరి ఎవరికి డబ్బులు ఇవ్వు మళ్ళీ నువ్వు. అంటే ఈ దరిద్రాలన్నీ తెలియకుండా ఫాలో అయిపోతారు క్రైస్తవులు. ఆ దరిద్రాలన్నీ మన సంఘంలో నాశనం అవును గాక. అది కొంతమంది చెప్పారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సీరియల్ చూడొచ్చు కానీ సీరియల్లో ఏది మంచిదో అదే తీసుకోవాలి. మన పెద్ద వస్తాదురా బాబు. నీ కొడుకు కూడా నీ మాట వినకుండా నీది ఏది వినాలో అదే వింటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అమ్మా అందరికి బాగా అర్థమవుతుందా? 2 చెవులు ఇంతటి గుంజి ఉంటుంది లోపల, దాంట్లోకి వెళ్తుందా? స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ఒకే ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, మిగిలిన పండుగ ఒకటే ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ పండగ? ఆయన వస్తే వెళ్ళిపోవడం అంతే. దేవునికి స్తోత్రం. ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడంట. మామూలుగా రాలేదు మనం. ఆయన స్వరక్తాన్ని ఇచ్చాడు, ఇచ్చి మనల్ని కొన్నారు ఆయన. హల్లెలూయా. ఆయన ఇచ్చిన తర్వాత, కొన్న తర్వాత ఎందుకు వస్తారు అంటే సంఘాన్ని తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. సంఘానికి తీసుకువెళ్ళాలంటే రాకడ, రెండవ రాకడ ఆయన రావాలి. రావాలి అంటే కొన్ని సూచనలు జరుగుతున్నాయి. మోసాలు చూస్తున్నాం, 2 యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి చూస్తున్నాం. ఇంకా జనాల్ని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, చాలా శ్రమలు కలుగుతున్నాయి, చాలా బాధలు కలుగుతున్నాయి. ఇంకా చెప్పిన నేను 3 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇవన్నీ చూస్తుండగా మనం ఏం చేయాలి? రక్షణ మనం పొందాలి, బాప్తీసాలు తీసుకోవాలి, అన్నము వలె దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి, దైవజనుని మాట వినాలి, తర్వాత ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇవన్నీ చేస్తూ 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 ఉంటుండగా ఇంకో స్టోరీలోకి వెళ్ళాం. లోతు అబ్రహాముని విడిచిపెట్టేశాడు. లోతు విడిచిపెట్టేసిన తర్వాత లోతు ప్రార్థన చేసి విడిపించబడాలి కదా. లేదు లేదు, అక్కడ అలా యాక్సెప్ట్ చేయలే. అబ్రహాముని జ్ఞాపకము తెచ్చుకుని లోతుని నశించకుండా దేవుడు తప్పించారు. హల్లెలూయా. అంటే ఏంటి? నీ సేవకుని నువ్వు అంటబెట్టుకుని ఉన్నప్పుడు, నీ పక్షాన నీ సేవకుడు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, నీ సేవకుడు నీ బట్టి బాధపడలేనప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఏంటి ఈరోజు నువ్వు లేటుగా వచ్చావేంటి అని అడిగాడు అనుకో నీ పాస్టర్ గారు, అలావా నువ్వు కాకపోతే 3 మందిరాలు అని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఎల్లు, ఇబ్బంది ఏమి లేదు. మరలా అబ్రహాము చేతులెత్తితేనే నీ జీవితంలో దీవించబడతావు. దిస్ ఈస్ ది గుడ్ న్యూస్. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. లే నువ్వు కాకపోతే నాకేంటి 3 మందిరాలు, ఎవడ పడితే అంటే డాడీ అంటే గోమ మీద కొట్టేస్తారు. ఏమంటారా? గోమ చెల్లి మన కొట్ట, ఏంటి అంత గట్టి కట్టేసా, చెల్లి మన తెలియని తెలుసా, తగులుతుంది. ఎవరిని పడతాను డాడీ అంటామా మనం? ఎవరిని పడితే మమ్మీ ఏంటి మరి ఏం బాగున్నావా అంటావా ఏంటి? చెప్పండి. అలాగనో మన తండ్రి అంతే. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. హల్లెలూయా. మరలా నువ్వు ఎంత కాలం నీ మనసులో నీ సేవకుని చిన్నోడే కదా, జీని ప్యాంట్ వేసుకున్నాడు కదా, ఆ పెద్దగా ఈ మధ్య కాలంలోనే మీరు కూర్చుంటేనే ఆ బాబుకి అవకాశం వస్తుంది, అది మీ ఫీలింగు అనుకోండి, మీకే ప్రమాదం. దావీదు చిన్నోడే, కొత్త మళ్ళీ గొలియాతు పడిపోయాడు యేసు రక్తమేచే. హల్లెలూయా. మీ పాస్టర్ గారిని మీరు మేనేజ్ చేసేయచ్చు, దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. ఇలాగ అనుకుంటా. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. కొంచెం స్టైల్గా కాకుండా చేతులు చెప్పండి. అది దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా సంఘంలో కూడా నీకులకు చెల్లెళ్ళు ఉంటారా, అసలు వాళ్ళు హింసించేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యవనస్తులారా, మీరు బలవంతులు, దుష్టుని మీరు ఎదిరించారు, దేవుని వాక్యం మీలో నివసిస్తుంది. హల్లెలూయా. ఆ మనిషి ఉన్నాడు అక్కడ, అలా వెనక చూడండి ఒకసారి. కొన్ని సంవత్సరాల నుంచి నాతో తిరుగుతున్నాడు సేవలో. ఆ తమ్ముడు ఇక్కడే కొవ్వూరు. అన్నయ్య మీ వాక్యం ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనోడు ఫీలింగ్ ఏంటంటే పట్టుమని గుమ్మెది కొట్టేస్తాడు అన్నయ్య, మళ్ళీ వెంటనే నూనె రాసేస్తాడు అంటాడు. అలా ఉంటుంది అన్నయ్య మీ వాక్యం అంటాడు. ఎలాగుంటే నాకెందుకు, యేసు ప్రభు చెప్పేయడమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శుక్రవారం పూట మంచి ఆదరణ కిరణాలన్నీ వస్తాయి. వేరే పాస్టర్ వస్తున్నాడు, ఇదిగో నీకు స్వస్థత, ఇదిగో నీకు ఆరోగ్యం, ఇదిగో నీకు బలం, అవన్నీ వస్తాయి. ముందు ఆయన వచ్చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చేస్తే మనం సిద్ధపడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమన్నానంటే అబ్రహాము లోతుని విడిచిపెట్టాడు. నీ మనసులో నీ సేవకుని విడిచిపెట్టేస్తే, చిన్నోడని నువ్వు అనుకుంటే, పర్లేదులే నువ్వు అనుకుంటే, ఇంకా మందిరాలు ఉన్నాయి పర్లేదు ఇబ్బంది లేదు అనుకుంటే, నిన్ను గద్దిస్తే, నీకు బుద్ధి చెప్తే, నిన్ను ప్రేమిస్తే, నీ ఇంటికి వస్తే, నువ్వు ఎటకారంగా నీ లోపల ఫీల్ అవుతే నీకే ప్రమాదం. ఎంతకాలం ఉంటారో అలాగ ఉండండి, ఏం జరగదు. ఉపయోగం ఉండదు. భూమికి చాలా బరువు. నువ్వైనా నేనైనా. ఏమైనా అర్థమవుతుందమ్మా? దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. నేనేమన్నానంటే మా పాస్టర్ గారిని చక్కగా మేనేజ్ చేసేయచ్చు అనుకుంటాను. దైవజనుడి స్థానంలో దైవజనుడు ఉండాలి. దానికి మించి దైవజనుడు ఎప్పుడూ కూడా మనకి విగ్రహంగా ఉండకూడదు, కానీ గౌరవించి, విధేయత చూపించి, ప్రేమించి, మాట వినే సంఘంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దగా మరి ఏమైనా అంటే మా సంఘస్థులు ఫీల్ అవుతారేమో, అలాంటి కోటాలు ఏమీ లేవు ఇక్కడ. దేవుని స్తోత్రం. చెప్పినట్టు చెప్పేయడం అంతే. నేను ఎప్పుడు అంటున్నా,
100 మంది అబ్రహాములు, ఎరా తమ్ముడు గుర్తుందా? 100 మంది అబ్రహాములు లేరు, భూమి మీద ఒకడే ఉన్నాడు. ఆమె నిన్నులాగే దేవుడు చేశారు. దేవుడికి 100 మందితో పని లేదు, నువ్వే కావాలి దేవుడికి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమన్నానంటే, మనం ఎక్కడ విడిచిపెట్టేస్తున్నామో సేవకుల్ని, అక్కడ మనం దేవుని సేవకుడు మాట వినినప్పుడు సంఘము ఏమవుతుంది అంటే, ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 5 గంటలు నేను ప్రార్థన చేస్తాను. నేను ఉపవాసాలు 40 దినాలు ఉంటాను, 21 దినాలు ఉంటాను, 7 రోజులు ఉంటాను, 3 రోజులు ఉంటాను. డొక్క ఎండిపోద్ది, కళ్ళు లోపలికి వెళ్ళిపోతే ఉపయోగం ఏముండదు. డొక్కలు ఎండిపోయి ఇలా కలటర్ మామిడికి ఇలాగా అయిపోవడం తప్ప ఏముండదు. ఈ సేవకుడు మాట విను, ఇవి కూడా చెయ్యి. 2 కలిసి దేవుని మహిమార్థమే నువ్వు ఒక సాక్షిగా ఈ లోకంలో దేవుని నిలబెడతారు. ఆగిపోయిన దీవులు నీ జీవితంలో చేస్తారు. పరలోకంలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక భాగంకి వెళ్దాం. న్యాయాధిపతులు తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదువు చెల్లి. అమ్మా 21, 25వ వచనం ఆఖరి మాట. చాలమ్మా, అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఆ దినములలో, ఏ దినాలవి? ఇజ్రాయేలీ దినాలు, ఇజ్రాయేలీలో నివసిస్తూ దినాలు, న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న దినాలు. అంటే ఆ దినములలో అంటే వినండి జాగ్రత్తగా, ప్రవక్త దినాలు ఉన్నాయి, ఇజ్రాయేలీని ఏలుబడి చేసే న్యాయాధిపతుల దినాలు ఉన్నాయి, రాజుల కాలాలు ఉన్నాయి, ప్రవక్త దినాలు ఉన్నాయి. ఎవరెవరు ఆ టైంలో దేవుడు వాడుకున్నారో ఆ టైంలో ప్రభు వాడుకున్నారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ దినములలో ఇజ్రాయేలీలంట తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వారికి రాజు లేడంట. స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఒకసారి. ఎవరు లేరండి? ఎవరు లేరు? రాజు లేడంట. అంటే నేను అన్నాను, రాజు లేడంట అంటే వారి జీవితంలో ఎవరు లేరు? సేవకుడు ఎవరు లేరు? సేవకుడు లేడంట. అంటే నేను అంటూ ఉన్నాను, సేవకులు లేనందుకు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అలా పేజీ తిప్పండి ఒకసారి. వెంటనే ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. అమ్మా చదువురా. ఆ దేశంలో అమ్మా చాలు ఒక్కసారి. న్యాయాధిపతులు ఏలిన దినంలో దేశంలో ఏం కలిగిందంటమ్మా? నా వైపు చూడండి అందరూ ఒకసారి. న్యాయాధిపతుల కాలంలో ఎవరు లేరండి? రాజు లేనందుకంట పేజీ ఇలా తిప్పగానే, న్యాయాధిపతుల కాలంలో ఆ దేశంలో, అంటే ఏ దేశం అది? బెత్లెహేము దేశం. బెత్లెహేము దేశంలోనంట ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టారు. యేసయ్య పుట్టిన దగ్గరే ఏమి లేదంట? కరువు వచ్చేసింది. ఆహారం సమృద్ధిగా లేదంట. అంటే యేసయ్య ఉన్న దగ్గర సమృద్ధి ఉండాలా లేదా? దీవెన ఉండాలా లేదా? అనేక మందికి దీవెనకరంగా ఉండాలా లేదా? కానీ ఆ దేశంలోనే కరువు ఎందుకు కలిగింది అంటే, నేను అంటూ ఉన్నాను, వారికంట రాజు లేడంట. ఎవరు లేరు? ఈరోజు నేను అంటూ ఉన్నాను, అందరికీ దైవజనుడు ఉన్నారు, కానీ దైవజనుడి మాట వినట్లేదు. ఎందుకు దైవజనుడు ఉండాలి? దేవుడు ఉండాలి, దైవజనుడు ఉండాలి, సంఘము ఉండాలి. ఈ మూడాట్లో మనం ఎప్పుడైతే విధేయత చూపించి తగ్గించుకుని దేవుని వాక్యానికి లోబడి మనం ఇష్టపడి జీవిస్తామని నేను అంటూ ఉన్నాను, వారిని మాత్రం సమృద్ధితో దేవుడు నింపుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దైవజనుడు రాజు లేని దినములలో కరువు వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఈరోజు నీ జీవితంలో కరువు రావడానికి, సమృద్ధి లేకపోవడానికి, దీవెన రాకపోవడానికి, నీ దగ్గరికి రావాల్సిన సమయంలో కొన్ని కార్యాలు ఎందుకు ఆగిపోతున్నాయంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, నీ సేవకుణ్ణి ప్రేమించట్లేదు, సంఘ క్రమంలో కూడా నువ్వు ఉండట్లేదు. అందుకే మన జీవితాలు కొన్నిసార్లు ఇదే ప్రార్థన, ఉపవాసం ఉండి రాత్రికాల ప్రార్థన చేద్దామంటే చాలా ఆటంకాలు ఉంటాయి. ఇంటి దగ్గర భర్తలు ఒప్పుకోరు కొన్నిసార్లు, పిల్లల చదువులు ఉంటాయి కొన్నిసార్లు, ఆరోగ్యం సహకరించదు కొన్నిసార్లు. ఇవన్నిటిని అధిగమించి
దేవుని సన్నిధిలో కానీ మనం ఉంటే, నేను అంటూ ఉన్నాను, ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, న్యాయాధిపతుల కాలంలో అంటే ఏమి లేదంట, సమృద్ధి లేదు, కరువు వచ్చేసింది. ఈరోజు నేను అంటూ ఉన్నాను, దేవుడు ఉండాలి మన జీవితంలో, దైవజనుడు ఉండాలి, సంఘము, ఈ మూడాట్లలోనే మన భక్తి జీవితం కట్టబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నారు, సింపుల్గా చెప్తారు, అబ్రహామును బట్టి అబ్రహామును జ్ఞాపకం తెచ్చుకుని లోతుని నాశనము నుంచి తప్పించారు. మరలా మోషేని దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని ఇశ్రాయేల్ని విడిపించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే ప్రార్థన బట్టి మన్నా కురిపించబడేది, మోషే ప్రార్థన బట్టి అరణ్యంలో నడిచేవారు, మోషే ప్రార్థన బట్టి తెగుళ్ళు ఆగిపోయినాయి, మోషే ప్రార్థన బట్టి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, మోషే ప్రార్థన బట్టి ఏం జరిగిందంటే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. మరి ఇన్ని కార్యాలు చేసినప్పుడు మన జీవితాలు ఎవరు ఉండాలి? దేవుడు, దైవజనుడు ఉండాలి, సంఘము, సహవాసము. అప్పుడే మనం దేవునిలో స్థిరపడతాం, రాకడలో ఎత్తబడతాం. హల్లెలూయా. మనం సంఘము రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే నేను అంటాను, ఖచ్చితంగా మనకు దైవజనుడు మన కోసం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన్నా కురిసేదంటండి. 6 లక్షల మందికి ఎక్కువగా, 30 లక్షలకి ఎక్కువగా వారందరికీ ఆహారం ఎలా వచ్చేది? మోషే చేతులెత్తితేనే సమృద్ధి వచ్చేది. హల్లెలూయా. నువ్వు రాజు లేకుండా, సేవకుడు లేకుండా, సేవకుడిని కలిగి ఉండి కూడా మనసులో విడిచిపెట్టేసి, చిన్నోడే కదా, గుంటడే కదా, ఏదో పర్లేదు, మేనేజ్ చేసేదో, మాటలతో సరిపెట్టేదో, ఏం పర్లేదు, ఇబ్బంది లేదు నువ్వు అనుకుంటే అమాయకుడు, దైవజనుడు కాదు, ఇక్కడ చెప్పినోడు కాదు. మన జీవితాన్ని మనమే, దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డంట, దేవుడు వెక్కిరింపబడ్డు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సంఘానికి ఇవన్నీ బాగా చెప్పండి అని ఏం మెసేజ్ లెట్టలేదు నాకు. దేవుడు ఏం చెప్పారో అది చెప్పేస్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సొంత అక్క మిరియాము, సొంత తమ్ముడు మోషే గారు, సొంత అక్కే కదా పర్లేదులే అని అనుకుని మిరియాము, మా నీ ప్రార్థన వింటాడేంట్రా, మా ప్రార్థన వింటా అని అన్నది. వెంటనే ఏం జరిగింది తెలుసా మీకు? అది ఏమొచ్చేసింది? నేను ఇప్పుడు కుష్ఠరోగం మీకు నీకు నాకు రాకపోవచ్చు, ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం వచ్చేస్తుంది. ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం ఏంటో చెప్పనా? ఆ కుష్ఠరోగం ఇలా వచ్చినోడికి ఈ చివర్లో ఎంత గిల్లినా నొప్పి ఉండదు, ఎంత గట్టి గిల్లు నొప్పి మాత్రం ఉండదు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎన్ని వాక్యాలు చెప్పినా, వాగ్దానాలు చెప్పినా, నీ మనస్సు మారడానికి నువ్వు ఇష్టపడవు. దాన్ని ఎవరంటారంటే, నా డైరీలో రాసుకున్నాను ఎప్పుడో, ఆత్మ సంబంధమైన కుష్ఠరోగులను రాసుకున్నాను. నీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు మోకాల మీదకి వచ్చి, నా దేవుడు నేను ప్రేమించాలి, నా దేవుడి కోసం నేను నిలబడాలి. అవును లేపమ్మా కొంచెం. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. రెండోదిగా, దైవజనుని మాట మీరు విన్నప్పుడే దేవుడు దీవిస్తారు, అప్పుడే మీకు సమృద్ధి కలుగుతుంది, అప్పుడే మన్నాని దేవుడు కురిపిస్తారు, అప్పుడే అరణ్యంలో నడిపిస్తారు. అరణ్యం అనేది లోకానికి సంబంధించినది. ఈ లోక యాత్రలో మనం నడవాలంటే, సమాధానంతో ఉండాలంటే, ధైర్యంతో ఉండాలంటే, స్వస్థతతో ఉండాలంటే, సమృద్ధితో నింపబడాలంటే, ఆశీర్వాదం చూడాలంటే, ఆగిపోయినది మనం రావాలంటే, ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉండి, దైవజన్ని కలిగి ఉండి, ఆయన మాటకి లోబడి విధేయత చూపించి మనం అనుసరిస్తున్నప్పుడు అంట బండలో నుంచి కూడా నీళ్లు దేవుడు రప్పించగలరు. హల్లెలూయా. బండ లాంటి పరిస్థితులు కూడా దేవుడు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ ప్రదేశం నుంచి అక్కడికంట అద్దరికి దేవుడు నడిపించగలరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియమైన వారలారా. ఈరోజు ఈ వాక్య నియమ క్రమ పద్ధతిలో నీవును నేనును కట్టబడినట్లయితే దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. ఈ భౌతిక సంబంధంగా కరువు లేకుండా సమృద్ధితో దేవుడు నింపుతారు. ఆమేన్. మాకు తింటాక అన్నం ఉండేది కాదు. కొన్నిసార్లు గింజన్నం వేసుకుని కూర లేకపోతే ఆ బెల్లం నంచుకొని మా మమ్మీ పెడితే అది తినేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజుకి నేను డాల్ఫిన్ హోటల్లో కూర్చుని 1200 రూపాయలు ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ తినడానికి దేవుడు నాకు అవకాశాలు ఇచ్చిన ఆ దినాలు నేను మర్చిపోను. కారణం ఏంటో చెప్పనా? ఒకటి, దేవుని బట్టి దైవజనుల ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థన మనకి ఎంతైనా అవసరం. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రోజు మహాదేవుని కృపలో 23 మంది దైవజనులకి 9 నెలలు ఆగకుండా కరోనా సీజన్లో వాళ్ళకి సమృద్ధిగా ఇవ్వగలిగిన కృపను దేవుడు నాకు ఇచ్చారు. ఆమేన్. మీ పాస్టర్ గారికి ఉన్నంత సంఘం కూడా నాకు లేదు ఆ టైంలో. ఈరోజు నేను అంటున్నాను, మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, వాక్యాన్ని కలిగి ఉన్నాం. ఈ వాక్యాన్ని పాటిస్తే చాలండి. మన మనస్సు, అందుకే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా పరలోకం సమీపిస్తుంది, పరలోకం సమీపిస్తుంది. మారు మనసు పొందండి, బాప్తీసాలు తీసుకోండి, అంటే పర సంబంధంగా ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు గారు అనేవారు, కొలస్సీ 3:1-2-3 చదివితే, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి అనేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకుంటేనంట భౌతిక సంబంధమైన సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం ఏ టైంలో దేవుడు అద్భుతం చేయాలో ఆ టైంలో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకా నేను తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నా సమయం అయిపోయింది. ఇంకొక మాట ఇక్కడ కిందకి చదివిన తర్వాత, నయోమి 2 పిల్లలు, తన భర్తని ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. బెత్లెహేము దేవుడు ఉన్న ప్రదేశం నుంచే, దేవుడు పుట్టిన ప్రదేశం నుంచే ఇక్కడ నుంచి అంట మోయాబుకి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం. మోయాబు దేశం ఏంటి? అన్యులు నివసిస్తున్న ప్రదేశం, దేవుడు లేని ప్రదేశం, ఎక్కువగా విగ్రహారాధన ఉన్న ప్రదేశం, లోకమున్న ప్రదేశం, శాపముతో కూడిన ప్రదేశం, లోకముతో ఉన్న ప్రదేశం, ఆచారాలతో ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశంలోకి దేవుని బిడ్డలైన వారంట మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారండి? లోకంలోకి వెళ్ళిపోయారంట. లోకంలో కలిసిపోయారంట. కలిసిపోతే దేవుని కోపం వచ్చి ముందు ఎలీమేలెకు అక్కడికక్కడే చనిపోతాడు. ఏమవుతాడు? అక్కడికక్కడే చనిపోతాడు. కొన్ని రోజులకి వాళ్ళిద్దరు బిడ్డలు చనిపోతారు. ఇప్పుడు కత్తి అన్నది ఉలిపోలేకి పోయొచ్చు, పీకలు కూడా అందుకే వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం, దేవుని చేతిలో పడుట బహుభయంకరం అంట. ఏంటంటే బహుభయంకరం. దేవునితో మాత్రం, సేవకుడితో మాత్రం, సంఘముతో మాత్రం, ఈరోజు నేను అంటూ ఉన్నాను, చట్టాలు ఏదైనా మార్చును గాక సంఘాన్ని ఏమీ చేయలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రభుత్వాలైనా రావచ్చు, ఏ రాజకీయవేత్తలైనా రావచ్చు, సంఘాన్ని కానీ, దేవుణ్ణి కానీ, దైవజనులు కానీ ఎవరు టచ్ చేయలేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? నెబుకద్నెజర్ రాజునే దేవుడు గడ్డి తినిపించేశాడు. రాజు కలిగిన వ్యక్తి గడ్డి తినిపించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో దయచేసి గేమ్స్ ప్లే చేయొద్దు. ఆమేన్. దైవజనుని తక్కువగా చూడొద్దు. దేవునికి స్తోత్రం. చిన్నోడు పెద్దోడు అయ్యి కాదండి, దేవుని వాక్యం అందిస్తున్నాడు నీ ఆత్మీయ తండ్రి. నీ ఆత్మను కాస్తున్నాడు, నీ ఆత్మను సమృద్ధితో నింపుతున్నారు. ఇవన్నీ నేను చెప్పడానికి ఎందుకు వచ్చినంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిపక్వత కలిగిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించాలంటే నేను అంటూ ఉన్నాను, వాక్యానికి మనం అప్పగించుకోవాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి, వాక్యమే మన జీవితంలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, దేవుడు మన కోసం దేవుడు త్వరగా రాబోతున్నప్పుడు దయచేసి రక్షణలో ఉండండి. ఆమేన్. రక్షణ అంతము వరకు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. రెండోదిగా బాప్తిసాల విషయంలో లేటు చేయొద్దు. దయచేసి దేవుడు త్వరగా రాబోతున్నాడు. అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశంలో నీవైనా, నేనైనా, సంఘమైన, మన బిడ్డలైన, భర్త అయినా, స్వజనులైన, రాష్ట్రమైన, జిల్లా అయినా, మండలమైన, దేశమైన వెళ్ళకుండా మనం చేతులెత్తి అనుభవానికి మనం వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేను అంటూ ఉన్నాను, అన్నమ్మ వలె బలిపీఠం దగ్గర నిత్యము ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, ఏమంటాడో చెప్పనండి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నేను అంటాను, చిరకాలము కాదు, సమయానికి రండి మందిరానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం 10 గంటల కంటే నువ్వు తాతీగా చేపల కూర వండేసుకుని జలక అందులో పట్టిన చేపలన్నీ కానీ ఏరేసుకుని, బూడిద రాసేసుకుని, నీట్గా వండేసుకుని, పులప బాగా పిండేసుకుని 11 గంటలకల్లా వచ్చేస్తున్నాం అనుకో, నీలాంటి వరస్ట్ ఫెలో, నీలాంటి బుద్ధిహీనతలు ఇంకేమైనా పెద్ద పదాలు రావు పెద్దగా. భూమి మీద ఎవరు లేరని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి.
హల్లెలూయా తగ్గింది సౌండ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా మనం ఉండకూడదు. ఆమేన్. ఆ చిరకాలము కూడా బాబా, చిరకాలం యెహోవా మందిరంలోనే ఉన్నాడు దావీదు. నీకు తెలిసేటి, నాకు తెలుసు. నువ్వు చిరకాలం ఉండొద్దురా బాబు, దేవుని మందిరానికి సమయానికి రండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మోసాలు ఎక్కువ జరుగుతాయి. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం. ఇంకా శ్రమల పాలైపోతున్నాం, చాలా మందిని చంపేస్తున్నారు. త్వరగా దేవుడు రాబోతున్నారు. నీ సేవకుని నువ్వు వెంబడిస్తున్నప్పుడు, నీ సేవకుని అనుసరిస్తున్నప్పుడు, నీ సేవకుడు మాట వింటున్నప్పుడు, అబ్రహాముని లోతు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినా కానీ అబ్రహాము దేవుని సేవకుడు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సమృద్ధితో నింపబడ్డానికి మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఈరోజు ఇంకా ఆలోచన చేస్తే, దైవజనుడు రాజు లేనందుకంట అక్కడ ఏం జరిగింది అంటే కరువు వచ్చేసింది. ఇంకా ఆలోచన చేస్తే, దైవజనుడు ఉండి కూడా మనసులో విడిచిపెట్టేసినందుకంట ఇక్కడ ఆలోచన చేస్తే ఏం జరిగిందో చెప్పనా, 2 పిల్లలు తన భర్త కూడా చనిపోయారంట. ఈరోజు మరణాలు క్రైస్తవులు ఎందుకు కలుగుతున్నాయంటే దేవుని విడిచిపెట్టేస్తున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, ఉపదేశాన్ని విడిచిపెట్టేస్తున్నారు, సేవకుని విడిచిపెట్టేస్తున్నారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అందుకు కారణం ఏంటో చెప్పనా, మన జీవితంలో రావలసిన సమృద్ధి ఆగిపోతుంది, మరణాలు మనం చూస్తున్నాం. ఎందుకైందో అంటారు. ఎందుకైందంటే దీని వెనకాల ఇది జరుగుతుంది. దయచేసి కూర్చున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నారు. దేవుణ్ణి కలిగి ఉందాం, వాక్యాన్ని కలిగి ఉందాం, సంఘాన్ని కలిగి ఉందాం, దైవజనుడి మాట విందాం, బలిపీఠాన్ని విడిచిపెట్టద్దు, దేవుని మందిరంలో ఉందాం, రాకడకు మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకుందాం ప్రియమైన వాళ్ళరా, కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎక్కడ దేవుని విడిచిపెట్టేస్తున్నావో, నీ సేవకుని విడిచిపెట్టేస్తున్నావో, సంఘానికి సమయానికి నువ్వు రావట్లేదో, నా సేవకుడు చిన్నోడే కదా నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ ఇంకా ఆలోచన చేస్తే బలిపీఠం దగ్గర ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నావేమో, ఒక్కసారి దేవుని సన్నిధిలో అడుగుదామా. ప్రభువా, నువ్వు నన్ను క్షమించండి. ప్రభువా, నువ్వు అతి త్వరలో రాబోతున్న దేవుడునైనా, నా జీవితంలో రావలసిన దీవెన ఆగిపోవడానికి కారణం నేనే బాబు. అయ్యా, సమృద్ధి రావట్లేదు అయ్యా. అయ్యా, నా జీవితంలో దీవెన చూడట్లేదు నాయనా. కన్నీరు కారుస్తున్నాను, ఉపవాసాలు ఉంటూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడో మందిరానికి నేను సమయానికి రావట్లేదు, ఎక్కడో దైవజనుని నేను పక్కన పెట్టేశాను, ఎక్కడో బలిపీఠాన్ని పక్కన పెట్టేశాను, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేశాను. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. రక్షణ తీసుకోవడానికి ఇంకా బాప్తీసాలు తీసుకోకుండా నేను చలామణి అయిపోతున్నాను అయ్యా. నన్ను క్షమించండి బాబు, క్షమించండి నాయనా. యథార్థంగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. కన్నీటితో దేవుని సన్నిధిలో, ప్రియమైన తల్లి, అమ్మ, అక్క, చెల్లి, అగో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడారు కదా అయ్యా, సహాయం చేయండి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలని దేవుని ఆశ, సంఘము, సార్వత్రిక సంఘము రాకడలో ఎత్తబడాలని దేవుని ఆశ. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. నేను బాప్తీసం ఇంకా తీసుకోలేదయ్యా, నమ్ముతున్నాను కానీ బాప్తీసం తీసుకోలేదయ్యా. నా పరిస్థితులు అనుకూలించట్లేదయ్యా, నా భర్త అనుకూలించట్లేదయ్యా, నా తండ్రి అనుకూలించట్లేదయ్యా, నా బంధువులు అనుకూలించట్లేదు బాబు. అయ్యా, నాకు సహాయం చేయండి బాబు, నాకు సహాయం చేయండి బాబు. నాతో మాట్లాడండి బాబు, నన్ను దర్శించండి బాబు. అయ్యా, నీ కృపని రానివ్వండి నాయనా. ప్రభువానికి స్తోత్రాలు నాయన. ప్రియమైన చెల్లి, అమ్మ, అక్క, ఈరోజు నువ్వు దేవుని విడిచిపెట్టేస్తున్నావు, మాటల్లో విడిచిపెట్టేస్తున్నావు, చూపుల్లో విడిచిపెట్టేస్తున్నావు, లోకంలో కలిసిపోతున్నావు, పాపానికి దాసులైపోతున్నావు, ఇంకా లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టుకుంటున్నావు. అయ్యా, నన్ను విడిపించు నాయనా, నన్ను విడిపించు నాయనా. నన్ను శుద్ధి చేయండి నాయనా, నన్ను కడగండి నాయనా. యేసు రక్తము ప్రతి పాపముని పవిత్ర పరుచునన్న వాక్యమునైనా
నా జీవితంలో ఈ మధ్యాహ్న సమయంలో చేయండి బాబు. వాక్యం నేను క్రమంగా చదవట్లేదు నాయనా, ప్రార్థన క్రమంగా చేయట్లేదు నాయనా. అయ్యా, బలిపీఠము దగ్గర దేవుని మందిరములో అయ్యా నేను నాయన రాలేని పరిస్థితులు కనబడుతున్నాయి నాయనా. ప్రభువా, నాకు సహాయం చేయండి నాయనా. నన్ను క్షమించండి నాయనా, నన్ను పవిత్రపరచండి నాయనా, నన్ను శుద్ధి చేయండి నాయనా. ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రియమైన చెల్లి, నువ్వు నిశ్శబ్దంగా ఉండద్దు దేవుని సన్నిధిలో. అయ్యా, నేను బాప్తీసం తీసుకోనని ఆశ ఉన్నది, నాకు సహాయం చేయండి. అబ్రహాముని విడిచిపెట్టేశాడు లోతు. వాళ్ళ భార్య నాశనం అయిపోయింది. తన నాశనము నుంచి తప్పించడానికి అబ్రహాముని దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నారు. అబీమెలెకు రాజు జీవితంలో దేవుడు కార్యములు చేయడానికి అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నారు. మోషే ప్రార్థన బట్టి ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు, సమృద్ధిని అనుభవించారు, అద్దరికి చేర్చబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల ఎదుట మోషే ప్రార్థనను బట్టి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయినాయి. ప్రియులారా, ఈరోజు నీ దైవజనుని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? మరణాలు నీ యొక్క ఇంటిలో జరగకూడదని దేవుడు మాట్లాడారు. కరువు కలగకూడదని ప్రభు నీతో మాట్లాడారు. చెల్లి, తమ్ముడు, నీ హృదయంలో నీకు దేవుని వాక్యం అర్థం చేసుకోగలిగితే 5 కన్యకులు విడవబడ్డారు, 5 ఎత్తబడ్డారు. ఈరోజు ప్రభు ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు నీతో మాట్లాడారు కదా. ఒక మంచి తీర్మానం తీసుకోగలవా? ఒక మంచి తీర్మానం తీసుకోగలవా? అయ్యా, నేను బాప్తీసం తీసుకుంటాను. అయ్యా, ఈ రోజు నుంచి వాక్యం ఎక్కువ చదువుతాను. ఈ రోజు నుంచి నాకు దర్శన వరం నాకు కావాలి, ప్రవచన వరం నాకు కావాలి. నీ కొరకు నేను బ్రతుకుతాను. నా దైవజనుడు ఖండించినప్పుడు, బుద్ధి చెబుతున్నప్పుడు, వాక్యాన్ని విత్తుచున్నప్పుడు నిన్ను లోబడగలిగిన మనసు నాకు కావాలయ్యా. అలాంటి కృప నాకు కావాలి బాబు, నాకు కావాలి నాయనా. నువ్వు దేవుని సన్నిధిలో అయ్యా చిరకాలము యెహోవా మందిరములో నేను ఉంటానని దావీదు చెప్పినట్లుగా అయ్యా నేను క్రమము తప్పకుండా సమయానికి దేవుని మందిరానికి వస్తానయ్యా అని నువ్వు దేవునికి మాట ఇవ్వగలవా? ప్రియమైన చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ, ప్రభు నీతో మాట్లాడారు కదా, ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడగలవా? సిగ్గుపడదు దేవుని సన్నిధిలో. బాప్తీసాలు తీసుకోవాలని ఆశ కలిగిన వారిని కుడి చేయి ముందుకు చాచగలిగితే నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఒక మంచి తీర్మానం దేవుని మందిరం విషయంలో సమయానికి వస్తానని నువ్వు దేవునికి మాటిస్తే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు నేను బలిపీఠం దగ్గర అన్నావలే నేను దేవుని మందిరాన్ని కానీ, సేవకుని కానీ, వాక్యాన్ని కానీ, పరిచర్యని కానీ, దేవుని యొక్క మాటను కానీ, వాగ్దానాన్ని కానీ నేను విడిచి పెట్టును అని అన్నావలే నువ్వు తీర్మానం తీసుకోగలిగితే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రియమైన చెల్లి, తమ్ముడు, నీ కుడి చేయి చూపించగలవా? దేవునికి స్తోత్రం. చాలా మంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో అడుగుతున్నారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి ఒక తీర్మానం తీసుకున్న వాళ్ళు మాత్రమే నీ కుడి చెయ్య యేసయ్య వైపు చాపండి. నీ కోసం నేను ప్రార్థన చేసి ముగిస్తాను. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. యేసయ్యా, ఇంకెంతకాలం ప్రభా, నువ్వు త్వరగా రాబోతున్న దేవుడు కదా నాయనా. నీకోసం నేను నిలబడతాను నాయనా, నీకోసం నేను నిలబడతాను నాయనా, నీకోసం నేను క్రమంగా ఉంటాను నాయనా. కృపనివ్వండి నాయనా. పరిశుద్ధాత్ముడా, సహాయం చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఆఖరిగా ఒక్కసారి నీ కుడి చేయ ముందుకు చూపించినట్లయితే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మహాగణుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు వందనాలు. సజీవుడైన దేవానికి వందనాలు. కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు. యేసు క్రీస్తు నామము ద్వారా అయ్యా ఎవరెవరు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నారో, చేతులెత్తి ఉన్నారో, యేసు నామములో వారి జీవితాల్లో నీ కార్యాలు జరుగునిగాకయ్యా, నీ అద్భుతాలు జరుగునిగాకయ్యా, ప్రార్థనా జీవితం బలపరచబడునిగాకయ్యా. అయ్యా, నీ కార్యాలు జరిగించండి అయ్యా. బాప్తీసాలు లేని వారికి బాప్తీసాలు పొందుకుందురుగాక, ప్రార్థన లేని వారికి ప్రార్థన పొందుకుందురుగాక. దైవజనుని మాట లోబడగలిగిన మనసు యేసు నామములో కలుగునుగాకయ్యా. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను.
ఎవరెవరు ఏ అవసరత గుండా వచ్చారో ప్రతి అవసరతలన్నీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరు మందిరానికి సమయానికి మీరు తీసుకురమని ప్రార్థన చేస్తూ, రెండవ రాకడలో ఎత్తబడగలిగిన అయ్యా నీతో రాగలిగిన భక్తినైనా నేను మేమందరము చేయడానికి మిమ్మల్ని ఆయుత్తపరచండి, బలపరచండి, క్షమించండి, కృపనిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య శక్తి కలిగిన నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త మహిమ యేసయ్యకి నేను ఆరోపిస్తూ, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి నా పేరు పాస్టర్ బాబ్జీ. నా కోసం దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తారు? నిజంగానా? సేవ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నాను.